ప్రైజ్ ది లార్డ్ అండి. భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి పోయిన నెల జూలై నుంచి అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 2వ శనివారం జరుగుతుంది. మరి ఈ నెల ఆగస్ట్ నెలలో 2వ శనివారం అనగా ఆగస్ట్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్ అయిన భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఈ ఆరాధన అద్భుతంగా జరగబోతుంది. రండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఆగిపోయిన మీ జీవితాలను తిరిగి మరి అద్భుతంగా నడిపించడానికి ఈ తైలాభిషేక ఆరాధనలు ఎంతో తోడ్పడుతున్నాయి. మీ జీవితాలు కట్టబడబోతున్నాయి, మీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. కలిసి ప్రార్థిద్దాం. మరి దేవుడు తప్పక అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరి దైవ సేవకుడు మరి చేతులెత్తి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అలాగే అనేకమైన సమస్యలు, బంధకాల నుంచి మరి బాధపడుతూ చాలా వేదనతో గురైన వారందరి కొరకు మరి ప్రతి సమస్య కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ప్రభు అనేకమైన కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో మిమ్మల్ని కూడా ప్రభు బలపరచనై ఉన్నారు. అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్. అలాగే విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. విజయవాడలో మరి ఆగస్ట్ 12వ తారీఖు అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కందుకూరి కళ్యాణ మండపం నందు జరగనై ఉంది. ఇంతకు ముందు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగి ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మరి తిరిగి కందుకూరి కళ్యాణ మండపంలో ఈ ఆరాధన జరుగుతూ ఉండగా జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం నందు విజయవాడలో ఈ తైలాభిషేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. అనేకమైన కార్యాలను మరి మనం చూడబోతూ ఉన్నాం. కలిసి మరి ప్రార్థన చేద్దాం. మన కుటుంబ చరిత్రను మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరికైనా మరి అడ్రస్ ఒకవేళ మీరు ఏదైనా అడ్రస్ తెలియని ఎడల మరి కింద ప్రేయర్ టవర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ప్రార్థన బృందం మీతో మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం. ఈ రోజున ఇలా మనం అందరం ఉన్నామంటే, సంతోషంగా ఇలా మరి బ్రతికున్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం ప్రభువే కదండి. ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ప్రభు మాత్రం చక్కని అవకాశాన్ని మరొకసారి మన జీవితంలో ఇచ్చి మన ఆయుష్ని పొడిగించారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి దేవుని మాటలు విందాం, ఆయన మాటలు పట్టుకుందాం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం, మన బ్రతుకులు మార్చుకుందాం. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. భయపడొద్దు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి ఆ ధైర్యంతో ఉన్నారా? దిగులుతో ఉన్నారా? బాధతో ఉన్నారా? చాలా వేదనకి గురి అయిపోయి ఉన్నారా? ఏంటి నా పరిస్థితిని అర్థం కావట్లేదా? పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి మర్చిపోయారా? ఇదిగో ఎందుకు అంత భయము, ఎందుకంత వేదన? పేరు పెట్టి పిలిచిన దేవుడు నేను మధ్యలో వదిలిపెట్టే దేవుడా? లేదండి, ఖచ్చితంగా అద్భుతంగా నడిపించే దేవుడే ఉన్నారు. తన సొత్తు మనం, తన ప్రజలము మనం, ఆయన వారము మనం. ఆయన ఎప్పుడు కూడా తను నమ్ముకున్న వారిని, ఆశ్రయించిన వారిని, తన బిడ్డల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కానే కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీ జీవిత పోరాటంలో నువ్వు క్రైస్తవుడిగా ముందుకు వెళ్తున్నప్పుడు, లేదా ఒక విశ్వాసిగా ముందుకు వెళ్తున్నప్పుడు, లేదా ఒక సేవకుడిగా ముందుకు వెళ్తున్నప్పుడు మరి చాలా భయపడుతున్నావు అనుకుంటా. చూడండి, దేవుడు చేయమన్న పని, ఆయన చిత్తమే మనం చేయాలండి. ఆయన మన పైన పెట్టిన భారం ఏదైతే ఉందో మరి దాన్ని పట్టుకొని మనం పరిగెత్తాలి. ఆయన ఖచ్చితంగా మనము మరి ఆయన కొరకు ఒక్క అడుగు వేస్తే ఆయన మన కొరకు ఎన్ని అడుగులు వేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మనల్ని గమ్యానికి చేర్చే దేవుడై
ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఈ జీవిత ప్రయాణంలో, ఈ యాత్రలో ఇదిగో నువ్వు భయపడకుండా, దిగులు పడకుండా, తన సొత్తుగా పిలువబడుతున్న నీవు కనుక ఇదిగో నీవు అద్భుతమైన రీతిలో నువ్వు ముందుకు సాగలిగితే దేవుడు అన్ని విషయాల్లో నడిపించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు కొద్దిమంది సేవా పరిచర్యలో మరి ఇంకా దేవుని పనిలో ఆయా పరిచర్లో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వెనకకి చూసి ఆగిపోతూ ఉంటారు, లేదా ముందు వస్తున్న పోరాటాలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులను బట్టి మరి దిగులు పడుతూ ఉంటారు. దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోతూ ఉంటారు. దేవుడు ఏదైతే ఇచ్చారో, ఏ వాగ్దానం అయితే చేశారో అది మర్చిపోతూ ఉంటారు. అన్ని విషయాల్లో భయపడి అక్కడే మధ్యలో ఆగిపోయిన క్రైస్తవ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేదండి, పరిస్థితులను చూసి ఆగిపోవాల్సిన అవసరం మన జీవితంలో మనం ఎన్నడూ తెచ్చుకోవద్దు. పరిస్థితులు కాదండి, ప్రభు వైపు చూస్తూ, ఆయన పిలుపు వైపు చూస్తూ మనం నడిచే వారంగా ఉందాం. ఆమేన్. చూడండి, అందుకనే ప్రభు అన్నారు, భయపడద్దు, పేరు పెట్టి నేను పిలిచాను కదా, పిలిచిన నేను మంచులో వదిలిపెట్టేవాడిని కాదు, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకుని ముందుకు సాగుదాం. కొన్నిసార్లు చాలా మంది అంటూ ఉంటారు, క్రైస్తవ జీవితంలో ఎదురుగా వస్తున్న ఎదురీతల వల్ల, లేకపోతే అనేక మనుషుల వేస్తున్న నిందల వల్ల, అవమానాల వల్ల, తృణీకరణ ద్వారా, లేకపోతే ఈ దేవుడిని నమ్ముకున్నారు కదా అందుకనే ఈ శ్రమ, ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఇంకా నీ జీవితం బాగుపడలేదు ఏంటి, నీ స్థితి ఏంటి, మరి ఇవన్నీ వారి మాటలు వింటూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడిన మాటను మరి వినని వారిగా, మరి పట్టించుకొని వానిగా నిర్లక్ష్యం చేస్తూ ఆయన పిలుపును మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. పిలిచింది మనుషులు కాదు కదండి, దేవుడు. ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఇలా అందరినీ చూస్తూ మధ్యలోని క్రైస్తవ జీవితంలో ఆగిపోతూ ఈ సగసగము భక్తి, ఈ సగసగము మరి ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తూ మరి చాలా జీవితాల్లో మరి మనము చాలా కోల్పోతున్నామండి. అలాంటి జీవితాలు మనకు వద్దండి. ఒక్కటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు గమ్యం వరకు చేరుస్తారు. ఇదిగో పిలిచిన పిలుపు వైపు చూద్దాం. ఆయన మాట, ఆయన వాగ్దానం మనతో ఉంది. అది పట్టుకొని బలంగా ముందుకు వెళ్దామండి. ఇంకా దిగులు అక్కర్లేదు, భయం అక్కర్లేదు, ఆగిపోవడం అవసరం లేదు. నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని మరి ఆ అనుభవాలతో ఉన్నారేమో, ఇంకా నా వల్ల కాదు, ఇదిగో ఈ ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పోరాటాలు, లేకపోతే మనుషులు ఇలా ఉన్నారు, ఇంకా ఎన్నెన్నో మన చుట్టూ అలుముకుంటున్న వాటి కొరకు మనం చూడొద్దు. కానీ ఆయన సొత్తుగా మనం ఉన్నాము. ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. దిగులు పడక, భయపడక, ధైర్యంగా ముందుకు పోయి ఆమెన్. నీవు కనుక అడుగేస్తే ప్రభు ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు కొరకు మోషే నిలబడ్డాడండి. మోషే నిలబడడం ద్వారా, దేవుడు ఇచ్చిన ఆ బాధ్యతను చేత పట్టుకోవడం ద్వారా, తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా అద్భుతంగా నడిపించబడ్డారు. నీవు కూడా దేవుడు పిలిచిన పిలుపు వైపు చూస్తూ ఆయన ఇచ్చిన బాధ్యతను పట్టుకుంటే ఇశ్రాయేలు జనాంగాన్ని మరి మోషే ఎలా నడిపించారో నీ ద్వారా కూడా గొప్ప సైన్యం నడిపించబడుతుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఉండండి, ప్రార్థిద్దాం. నమ్మదగిన దేవుడు మనతో ఉన్నారు. ఏ విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు పిలిచిన పిలుపు వైపు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రార్థిద్దామా? దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఏ ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మాటల ద్వారా చాలా బలపరచబడుతున్నామయ్యా. మీ మాటల ద్వారా ఎంతో ధైర్యము చేత నింపబడుతున్నాం అయ్యా. ఇదిగోండి, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు అని అయ్యా మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. నీ ప్రజలైన వారందరముగా మేము భయపడకుండా అయ్యా నీ పిలుపు వైపు చూచేవారిగా అయ్యా ఇదిగోండి మీ ముందుట కృప చూపించండి. ఏ విషయంలో భయపడాల్సిన వారిగా మేము ఉండకూడదయ్యా. మా ప్రియులు ఎంతమంది అయితే ఆ ధైర్యంతో, నిరుత్సాహంతో చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అయ్యా ఇదిగోండి ఈ విశ్వాస యాత్రలో ఆగిపోయారు అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు పురికొల్పండి, నడిపించండి. ఆగిపోయిన వారందరూ అద్భుతంగా నడిపించబడుతురు కాక. అనేక మంది ప్రభా ఇదిగోండి మాలో ఉన్న అయా ఇదిగోండి మాలో అయా ప్రభా ఇదిగోండి లోపల
లోపాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగము, గర్భఫలము, ఇంకా ఎన్నెన్నో సమస్యలు అయ్యా, వాటి వల్ల చాలా అవమానపరుస్తున్నారేమో అయ్యా. ఇదిగోండి, వాటి వైపు కూడా చూడొద్దయ్యా. విశ్వాసం ఒక్కటే, నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఏదైనా చేయగల దేవుడని అయ్యా. ఇదిగోండి, ఆ పోరాటాల్ని బట్టి చూస్తూ ఆగిపోయే వారికి కాదయ్యా, సాగిపోయే వారిగా మేము గాక అయ్యా. మొదటిగా నీ రాజ్యాన్ని అయ్యా, నీ నీతిని వెతికే వారిగా మేము ఉంటే కృపను దయచేయండి. ప్రతి ఆటంకాలు, పోరాటాలు, ప్రతి బలహీనతల నుంచి అయ్యా మీరు మా ప్రియులందరినీ విడిపించండి, మమ్మల్ని విడిపించండి, గొప్ప చేయండి, నడిపించండి, స్థిరపరచండి. ఎవ్వరము కూడా ఏ ఆటంకాలు, ఏ పోరాటాలను చూడకుండా ప్రభా మీ వైపే చూస్తూ బలముగా ముందుకు సాగే కృపను దయచేయండి. మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. మీరు ఇచ్చిన పిలుపు, మీరు ఇచ్చిన వాగ్దానము అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటను పట్టుకొని అయ్యా ఇదిగోండి ధైర్యంగా ముందుకు సాగే కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఆటంకాలు మీరు కొట్టివేయండి. ఎవరి వైపు, ఎవరి మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే కృపను దయచేయమని వేడుకుంటున్నా. మీరిచ్చిన అయ్యా, మీరిచ్చిన అయ్యా ఇదిగోండి అద్భుతమైన అయ్యా ఇదిగోండి రక్షణ జీవితం మాకుందయ్యా. ఆ రక్షణ జీవితాన్ని పట్టుకుని ధైర్యంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడదుము కాక, పోరాడదుము కాక ఈ విశ్వాస యాత్రలో ప్రభా ఇదిగోండి సహాయం చేయండి. నశించిపోతున్న వారిని మీరు నడిపించండి, కాపాడండి, రక్షించమని వేడుకున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం కలగచేయండి. మా ప్రియులందరూ చేసిన ప్రతి ప్రయత్నాల్లో, పనులలో ఈ రోజంతట్లో కృప కలుగును కాక, క్షేమం కలుగును కాక అయా ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే అయా ఇదిగోండి అయా శక్తిహీనులుగా, బలహీనులుగా, అధైర్యంతో, భయముతో అయా చాలా దిగులుతో ఉన్నారు, వారందరినీ మీరు తాకండి అయా. మీరు ఇచ్చిన ప్రతి వార్తను చేత పట్టుకుని బలంగా ముందుకు సాగుతురు కాక, వారికున్న ప్రతి కొరతను మీరు తొలగించండి. ఈ ఉదయకాల సమయంలో అనాథులను, వృద్ధులను, విధవరాలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కృప కలుగును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండి బలముగా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. కోర్టు సమస్యలతో, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, గర్భఫలము లేక, అనేకమైన పరిస్థితులు, బంధకాల పోరాటాల మధ్యలో ఉన్నారు. మీరే విడిపించండి, సహాయం చేయండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ బలమైన సన్నిధి అందరితో ఉంచమని, నీ బలమైన కృపచేత నడిపించమని, మీ పిలుపు వైపు చూస్తూ అయ్యా ఇదిగోండి మీ ముందుకు నడిచే వారికి ఉంటే కృపను దయచేయమని, అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ సహాయం చేస్తూ ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.